అయితే తెలంగాణ యూనివర్సిటీ ఉందో అక్కడ మా బంజారా సోదరులైనటువంటి యూనివర్సిటీ చదువుకునే విద్యార్థులు ఒక సేవాలాల్ యొక్క సంకల్ప బలంతోనే ఒక బంజారా సంస్కృత కార్యక్రమాల్లో భాగంగా తీజ్ ఉత్సవాలు అయితే ఏ విధంగా చేసుకుంటారో గ్రామ గ్రామాన అటువంటి ఒక తీజ్ ఉత్సవాన్ని ఈరోజు యూనివర్సిటీలో చదివేటటువంటి పిల్లలు సీను నాయక్ రాథోడ్ గారు, అదేవిధంగా వైస్ చైర్మన్ సాగర్ నాయక్ రాథోడ్, మోహన్ నాయక్ చవాన్, రాజు, రాము ఒక జేఏసీగా ఏర్పడి వీళ్ళు ఒక తీజ్ ఉత్సవ కమిటీని ఈరోజు బ్రహ్మాండంగా చేసుకోవడం జరిగింది. మమ్ములను లంబాడ హక్కుల పోరాట సమితి మా జిల్లా అధ్యక్షులు శ్రీ మోహన్ నాయక్ చవాన్ గారు, అదేవిధంగా మన సేవలాల్ సేన రాష్ట్ర నాయకులు ఎక్స్ జడ్పీటీసీ మోపాల్ మన మిత్రుడు నరేష్ గారు కూడా రావడం జరిగింది. ఏఐబిఎస్ఎస్ మన మోపాల్ అధ్యక్షులు తమ్ముడు బాలు గారు, ఇందల్ గారు, గోపాల్ నాయక్ మల్కాపూర్ తాండా, అదేవిధంగా మన శంకర్ దుబ్బ మన సల్పాబండ తాండా ఎక్స్ ఎంపీటీసీ మా సంజయనాయక్ అన్న గారు కూడా ఇక్కడికి వచ్చేసి, మన నరేందర్ గారు చాలా ఎత్తున పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చేసి వీళ్ళకి సంఘీభావంగా మన ఏదైతే బంజారా జాతి ఐక్యతను చాటుతూ ఉన్నారో వాళ్ళకు సంఘీభావంగా చెప్పడం మేము తెలపడానికి ఇక్కడికి రావడం జరిగింది. ముఖ్యంగా ఇలాంటి ప్రోగ్రాం చేసుకోవడం నాకు తెలిసి నిజామాబాద్ జిల్లాలో మొన్న తీజ్ ఉత్సవాలు ఒకటైతే ఎంప్లాయీస్ ఎన్నో లక్షల జీతాలు కలిగి ఉండి ఒక ఆర్థిక సంపద బాగుండి చేసుకుంటారు. కానీ ఇక్కడ చదువుకునే పిల్లలు స్టూడెంట్ వివిధ జిల్లాల నుంచి వచ్చిన యూనివర్సిటీ స్టూడెంట్ ఈ తీజ్ ఉత్సవాలను ఇంత ఘనంగా చేసుకోవడం అంటే ఇది మామూలు విషయం కాదు. ఇది చాలా అభినందించదగ్గ విషయం. దీన్ని మనస్ఫూర్తిగా మా బంజారా జాతి తరఫున మేమందరం అభినందనలు తెలుపుతా ఉన్నాం. రాబోయే రోజుల్లో కూడా ఈ తీజ్ ఉత్సవ కమిటీని నిమజ్జనం చేసే రోజుల్లో కూడా వీళ్ళకు మేము వెళ్ళ సహకారాలు అందిస్తామని, ఈ విధంగానే మన బంజారా సంస్కృతిని కాపాడాలని వాళ్ళకు కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ తీజ్ ఉత్సవ కమిటీ యూనివర్సిటీ విద్యార్థులకు మా బంజారా జాతి తరఫున మనస్ఫూర్తిగా అభినందన తెలుపుతూ జయ సేవాలాల్. అదేవిధంగా ఈరోజు 3వ రోజు భోగ్ బండార్ కార్యక్రమాన్ని, ఈ భోగ్ బండార్ యొక్క ముఖ్య ఉద్దేశం మా సేవాలాల్ మా మెరమాయాడిని మేము గుర్తుకు తెచ్చుకోవడం, రామరావు బాబును గుర్తుకు తెచ్చుకోవడం. సేవాలాల్ అంటే మామూలు వ్యక్తి కాదు. సేవాలాల్ అన్ని తన గురించి తెలుసుకోవాలంటే ముఖ్యంగా ఇవాళ యూనివర్సిటీ స్టూడెంట్కు బహుశా నేను చెప్పవలసిన అవసరం లేదనుకుంటా, కానీ అవకాశం వచ్చింది కాబట్టి 3753 ఆవులతోని హపా, బదు, హేమ, కీమా, భీమా, నర్సింగ్, బాదావత్ను, చాంపా, అజ్మీరాను, ఢాకా, ధర్మిని వీళ్ళందరినీ ఎంబట పెట్టుకొని ఏదైతే 1300 తాండాలను ఎంబట తీసుకొని మా దాంట్లో లదణి అంటాం, అంటే ఇక్కడ కరువు ప్రాంతం వస్తే ఇంకో జాగాలకు వెళ్ళి ఒక జీవనోపాధి పొందడం, అలాంటి ఒక గొప్ప కార్యక్రమాన్ని చేసినటువంటి గొప్ప మహనీయుడు ఈ బంజారా జాతి ఆదర్శ పురుషుడు సేవలాల్ మహారాజ్. ఈరోజు జగదంబ మాత తనకు ఎన్ని విధాల నువ్వు పెళ్లి చేసుకోవాలని ప్రయత్నించినా నేను సన్మార్గాన్ని ఎన్నుకుంటా తప్ప, సత్యశోధనైన ధ్యేయం తప్ప ఈ బ్రహ్మచారిగానే ఉండిపోతా కానీ నాకు పెళ్ళొద్దని జై భవానీని కూడా ఎదిరించినటువంటి మహనీయుడు ధీరుడు మా సేవలాల్ మహారాజ్. ఈరోజు ఎక్కడ ఏ ఆపద వచ్చినా ముందుకు మేము వెళ్ళగలుగుతున్నామంటే ఏ జాతి సోదరులను కానీ ఏ కుల సోదరులను కూడా మా బంజారా జాతి గౌరవిస్తుందంటే అది ఒక్క మా సేవలాల్ మాకు చూపెట్టిన మార్గమే అని భావిస్తూ ఈ భోగ్ బండార్ కార్యక్రమాన్ని మా తీజ్ ఉత్సవ కమిటీ సోదరులు నిర్వహించినటువంటి కార్యక్రమంకు మమ్మల్ని పిలవడం దానికి అదృష్టంగా భావిస్తూ మేము వాళ్ళకు కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాము.